మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అందరికీ నమస్కారం. ఉండి నియోజకవర్గ రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడుగా, ఆప్తుడుగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయడానికి సన్నద్ధుడినై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే రానున్న రోజుల్లో పేద వర్గాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. పేదల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళకి ఎప్పుడు ఆప్తుడిగా ఉన్న వ్యక్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి పేద వర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళామణులు, మాతృమూర్తులు, సోదరిమణులందరికీ కూడా సవినయంగా తెలియజేసేది, మీకు ఒక తమ్ముడుగా, అన్నగా, ఒక బిడ్డగా అందరికీ కూడా ఆప్తుడిగా ఉంటాను. మహిళ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మన ప్రాంతం అంతా కూడా రైతాంగ ప్రాంతం. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. రైతాంగం సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులకి సకాలంలో సాగునీరు అందేటట్టు, ముంపుకి గురవకుండా చూసిన పరిస్థితి, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూసిన పరిస్థితి, రైతులకి ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందించే పరిస్థితి, గట్టిగా మాట్లాడి రైతులకి న్యాయం చేసే పరిస్థితి అన్నీ కూడా మీరు గమనించే ఉన్నారు. రైతులు సమస్యల పట్ల, రైతుల ఇబ్బంది పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన ఉండి నియోజకవర్గంలో నిలబడతానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఆక్వా రంగాన్ని కూడా ఆ రోజు 24 గంటలు కరెంటు తీసుకొచ్చి ఏదైతే పర్మిషన్లు లిబరైజ్ చేసి వాటర్ కూడా ప్రొవైడ్ చేసి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు ఆక్వా రంగం మద్దతు ధరకి కొనే పరిస్థితి లేదు. అట్లాగే ఫీడ్ రేట్లన్నీ పెరిగిపోయిన పరిస్థితి, రైతులకి పక్కన వైరస్ ఇబ్బంది, ఈ ఎన్నో ఇబ్బందులతో ఈరోజు ఆక్వా రంగం కుదేలేని పరిస్థితి ఉంది. ఆక్వా రంగాన్ని నిలబెట్టడానికి, ఆక్వా రంగంలో రైతులు అభివృద్ధితో ముందుకెళ్ళటానికి శక్తివంచన లేకుండా అవగాహన వ్యక్తిగా కృషి చేయగలుగుతాను. అట్లాగే యువతకి ఉపాధి కల్పించడంలో నాకు అవగాహన వ్యక్తిగా యువతకి మద్దతుగా ఉంటాను. అట్లాగే మన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం ఎంతోమందికి వైద్యం చేయించాం. నాకు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో వైద్యో నారాయణ హరేని ఎంతోమందికి మనం వైద్య సేవలు అందించాం. అదే రీతిలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఆ రోజు మనం ఆరో ప్లాంట్లు పెట్టాం. నీటి ఎద్దడిని నివారించడానికి ఆలం ట్రీట్మెంట్లు తీసుకొచ్చాం. నిరంతరం విద్యుత్తు తీసుకొచ్చాం. అలాగే పిల్లల ఎడ్యుకేషను బాగుండటానికి, అట్లాగే వాళ్ళకి నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కూడా అవగాహన వ్యక్తిగా యువత అందరికీ కూడా యువత పక్షాన్ని నిలబడి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడేటట్టు కృషి చేయగలుగుతానని కూడా సవినయంగా తెలియజేస్తున్నా. మన ఉండి నియోజకవర్గాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని మనం ఎంతో కృషి చేశాం. అందరికీ కూడా మన వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా నిర్మించాం. గ్రామాల్లో ఎన్నో మౌలిక వసతులన్నింటినీ కూడా కల్పించాం. ఉండి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా వినమ్రతతోటి నేను సవినయంగా కోరుకునేది, విజ్ఞప్తి చేసేది, ఉండి నియోజకవర్గంలోని
ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, నియోజకవర్గంలోని పరిస్థితులన్నీ కూడా తెలుస్తున్న వ్యక్తిగా, అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా చేసిన వ్యక్తిగా రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గంలో నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నాను. మీరు నాకు మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించి నాకు ఉండి నియోజకవర్గ ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అందరికీ సేవ చేయడానికి ఒక పక్కన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవ చేస్తాను. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా అందేటట్టు కూడా చూడగలుగుతాను. కాబట్టి మీరందరూ కూడా నాకు ఒక సోదరి భావంతో, ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక ఆప్తుడిగా, ఒక మిత్రుడిగా నన్ను ఆదరించి, అభిమానించి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాబోతున్న నన్ను ఆశీర్వదించమని చెప్పి సవినయంగా, వినమ్రతతో కోరి ప్రార్థిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.